ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2 కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా తీసుకోవాలి, ఎలా మనకి ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అప్లోడ్ చేయాలనేది చూద్దాము. ఈ ఎగ్జామ్ అనేది 7th April 2025 5 PM to 6 PM ఆఫ్లైన్లోనూ అటెండ్ అవ్వచ్చు, ఆన్లైన్లోనూ అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అయితే మనకి వైజాగ్, హైదరాబాద్ బ్రాంచెస్ ఉన్నాయి. ఆన్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. ఈ ఫ్రీ మాక్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ. ఇక్కడ ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా అటెండ్ అవ్వచ్చు. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళు కంపల్సరీ ల్యాప్టాప్స్ తీసుకురావాలి. ఎగ్జామ్కి ఒక 30 minutes బిఫోర్ ఉండాలి. మీకు లింక్ కూడా పంపించాము. ఎక్కడైతే మనకి రిజిస్టర్ అయినారో వాళ్ళకి ఆటోమేటిక్గా వైజాగ్ బ్రాంచ్ లొకేషన్, అదేవిధంగా హైదరాబాద్ బ్రాంచ్ లొకేషన్ అనేది మీకు వాట్సాప్ నెంబర్కి వచ్చి ఉంటుంది. ఇంకా ఆన్లైన్లో ఏ విధంగా ఎగ్జామ్ తీసుకోవాలనేది ఒకసారి చూద్దాము. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి మనకి క్వశ్చన్ పేపర్ అనేది సివిక్ సెంటర్ టెలిగ్రామ్లోనూ షేర్ అవుతుంది. అదేవిధంగా మీరు ఏదైతే మీ యొక్క వాట్సాప్ నెంబర్ రిజిస్ట్రేషన్ అయి ఉంటుంది కదా, రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు మొబైల్ నెంబర్ ఇచ్చింటారు కదా, ఆ నెంబర్కి క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఆటోమేటిక్గా వస్తుంది. క్వశ్చన్ పేపర్ వచ్చిన తర్వాత ఎగ్జామ్ ఎలా తీసుకోవాలనేది ఒకసారి నేను చెప్తాను. మనకి ఎగ్జామ్లో పార్ట్ ఏ, పార్ట్ బి ఉంటుంది. పార్ట్ ఏలో MCQs ఉంటాయి 1 to 20. ఈ క్వశ్చన్ పేపర్ని మీరు ఏం చేస్తారంటే రైట్ ఆన్సర్స్ టిక్ పెట్టేసి పార్ట్ ఏది మీకు క్యామ్ స్కానర్ కానీ ఎట్లయితే మనకి క్యామ్ స్కానర్తో మీకు స్కాన్ చేస్తాం కదా, స్కాన్ చేసేసి పార్ట్ ఏ అనేది రీనేమ్ చేస్తాం. పార్ట్ బి ఎలా చేయాలి? పార్ట్ బి క్వశ్చన్ పేపరు, పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్ ఒకే దాంట్లో ఉంటుంది. పార్ట్ ఏ అనేది మనం టిక్ పెట్టేసి రైట్ ఆన్సర్ పెట్టేసి క్యామ్ స్కానర్తో రీనేమ్ చేస్తాం పార్ట్ ఏ. అదే పార్ట్ బి అనుకోండి, పార్ట్ బిలో మనకు అసైన్మెంట్స్ ఉంటాయి. ఏది MS Word అసైన్మెంట్ కానీ, గూగుల్ స్ప్రెడ్షీట్ అసైన్మెంట్ కానీ, లేకపోతే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కానీ, ప్రతి ఒక్క అసైన్మెంటు దాని క్వశ్చన్ నెంబర్తో రీనేమ్ చేసి సింగిల్ ఫోల్డర్ క్రియేట్ చేయాలి. సింగిల్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పార్ట్ ఏ, పార్ట్ బి అన్ని అసైన్మెంట్స్ దాంట్లోనే ఉండాలి. ఈ ఫోల్డర్ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో రీనేమ్ చేయాలి. రీనేమ్ చేసిన తర్వాత మీకు ఒక గూగుల్ ఫామ్ వస్తుంది. ఆ ఫామ్కి ఎలా అప్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. ఎవరైతే ప్రాపర్గా విత్ ఇన్ టైమ్ లైన్, అంటే మనకి 6 PMకి అయిపోతుంది కదా, 7 లోపల సబ్మిట్ చేసిన వాళ్ళకి మీరు క్వాలిఫై అయినారా, మీ మార్క్స్ ఎంత, మీ యొక్క మెరిట్ లిస్ట్ ఏంటి అనేది కూడా మనం 10th April 2024 కంతా మీకు షేర్ అవుతుంది, డిక్లేర్ అవుతుంది. ఇది బ్యాచ్ 1 స్టూడెంట్స్ ఆల్రెడీ CPT కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సివిక్ సెంటర్లో తీసుకున్న వాళ్ళకి, లేదు ఇప్పుడు రిజల్ట్ వచ్చిన వాళ్ళు మీరు కోచింగ్ తీసుకున్నా లేకపోయినా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో మనం క్వాలిఫై అవుతున్నామా, లేకపోతే ఇంకా మనం ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనేది కూడా ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పొచ్చు. ఇప్పుడు ఆన్లైన్లో తీసుకున్న స్టూడెంట్స్ ఏ విధంగా మీరు అప్లోడ్ చేయాలనేది నేను చెప్తాను. ఇది గూగుల్ ఫామ్ మీకు టెలిగ్రామ్లోనూ షేర్ అవుతుంది, మీ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా వస్తుంది. ఇక్కడ బేసిక్ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, నేమ్, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ది టెస్ట్, అసైన్మెంటా లేకపోతే ఫ్రీ మాక్ టెస్ట్ సెలెక్ట్ చేసుకొని మీరు ఆ మోడ్ ఆఫ్ ది ఎగ్జామ్, అంటే హైదరాబాద్లో అటెండ్ అవుతున్నారా లేకపోతే ఆన్లైన్లో అటెండ్ అవుతున్నారా. ఆఫ్లైన్లో అటెండ్ అయ్యే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, ఎందుకంటే డైరెక్ట్గా మన స్టాఫ్ పెన్ డ్రైవ్లో మీరు సబ్మిట్ చేసిన అసైన్మెంట్స్ పార్ట్ ఏ, పార్ట్ బి అనేది డైరెక్ట్గా తీసేసుకుంటారు. ఆన్లైన్లో తీసుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీ కైండ్లీ నోట్ ఇట్, మీరు చేసిన తర్వాత అసైన్మెంట్ చేసిన తర్వాత క్వశ్చన్ పేపర్ ప్రకారము ఒకే ఫోల్డర్లో ఆ ఫోల్డర్ కూడా మీ యొక్క హాల్ టికెట్ నెంబర్తో రీనేమ్ చేసి దాంట్లో పార్ట్ ఏ, పార్ట్ బి అసైన్మెంట్స్ సబ్మిట్ చేసి మీ యొక్క ఆ ఫోల్డర్ని ఇక్కడ అప్లోడ్ యాడ్ ఫైల్ అంటాం కదా, యాడ్ ఫైల్ కానీ క్లిక్ చేసినారనుకోండి మీకు ఫోల్డర్ కానీ ఫైల్ కానీ షేర్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇది రిసీవ్ అవుతుంది. మీరు ప్రాపర్గా సబ్మిట్ చేయాలి. ఏదైనా మీకు సబ్మిట్ చేసేటప్పుడు ఏదైనా ఇష్యూ ఉంటే మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా, 7013495019 సివిక్ సెంటర్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా కాల్ చేసినా మన టీం వాళ్ళు రెస్పాండ్ అవుతారు. మీరు ప్రాపర్గా అప్లోడ్ చేయండి. మీరు అప్లోడ్ చేసిన వెంటనే మనకి 10th April 2025 కంతా మీకు రిజల్ట్ కూడా వస్తుంది. ఇవి మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఏ విధంగా తీసుకోవాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది. థ్యాంక్ యూ.